గ్రేటాంధ్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా అంటే యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారంలో ఉన్న ముఖ్యమైన విజిటర్ రోజుల గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా గ్రహ సంచారాన్ని ఒకసారి మనం ముఖ్యంగా పరిశీలన చేసి దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క రాశివారి గురించి వివరంగా మాట్లాడుతూ ఆ ఒక్కొక్క రాశివారు ఈ వారం అంతా కూడా ప్రత్యేకంగా ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 17వ తారీఖు మే నెల 2026 సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ పాడ్యమి రాత్రి 11:36 వరకు, తదుపరి విధియ. నక్షత్రం కృత్తిక సాయంకాలం 4:07 వరకు, తదుపరి రోహిణి. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం సాయంకాలం 4:37 నుంచి 5:30 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయాలు ఏమి కూడా లేవు. ఇక ఈ వారం విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రోజు నుంచి అంటే ఈ ఆదివారం 17వ తారీఖు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. ఈ జ్యేష్ఠ మాసం ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతం అధిక జ్యేష్ఠ మాసంగా వ్యవహరిస్తున్నాం కదా. ఈ అధిక జ్యేష్ఠ మాసం అంతా కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదని చెప్పి శాస్త్రం చెప్పింది. అసలు అధిక మాసం అంటే ఏంటి, ఎందుకు ఈ విధంగా ఈ అధిక మాసం మనకు వస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వస్తుంటుంది, ఈ అధిక మాసంలో మనం ఎటువంటి విధి విధానాలు పాటించాలి అన్న అంశం గురించి ప్రత్యేకంగా నేను ఒక వీడియో చేసి వివరించే ప్రయత్నం చేస్తాను. దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలించేద్దాం. మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారం చూస్తే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, బుధుడు, మిథునంలో గురు, శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే వృషభం, మిథునం, కర్కాటకం, సింహ రాశుల్లో చంద్రుడి యొక్క సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారు అనుకున్న కార్యక్రమాలను ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగకపోవడం వల్ల కాస్త నిరాశ చెందుతారు. సాధ్యమైనంత వరకు కూడా ఇతర వ్యక్తుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడమే ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి చాలా మంచిది. లేకపోతే అంటే ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల కొద్దిగా చిక్కులు, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్నేహితులతో కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదించాల్సి వస్తుంది. కొన్ని సమస్యలు ఎదురై వీరి సహనాన్ని ఈ వారం పరీక్షిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించడం వల్ల ఈ వారం మీరు కాస్త మనశ్శాంతి చేకూరుతుంది. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు కొంతవరకు దూరం కావడం వల్ల నిరాశ చెందుతారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఎదురు చూస్తున్న డబ్బు అంటే ఇవాళ రేపు చేతికి వస్తుంది అని చెప్పి ఆశగా ఎవరైతే ఎదురు చూస్తారో ఆ డబ్బు ఈ వారం చేతికి అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రతిరోజు కూడా ఖర్చులకు కూడా డబ్బు చేతిలో లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎప్పుడూ అడగని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కాస్త ఆర్థిక సాయం చేయండి అని కూడా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారు ఈ వారం అడగాల్సి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి మేషరాశి వారు ఎంత జాగ్రత్త వస్తే ఈ వారం అంత మంచిది. ఇక కుటుంబ వ్యవహారాల విషయానికి వస్తే కుటుంబ పెద్దలు చెప్పిన విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా వీరి మాటను కుటుంబ సభ్యులు ఎవరూ కూడా పట్టించుకోకపోవడం వల్ల కాస్త మనస్తాపం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ముఖ్యంగా కీళ్ల సంబంధిత వ్యాధులు, నరాల సంబంధిత వ్యాధులతో ఎవరైతే ఇప్పటికే ఈ రాశి వారు ఇబ్బంది పడతారో అటువంటి వారు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా కొన్ని చిక్కు ముడులు తప్పకపోవచ్చు. గృహ నిర్మాణాలను వాయిదా వేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి అని గత కొంతకాలంగా ఎవరైతే ఈ రాశి వ్యాపారస్తులు ఆలోచనలు చేస్తారో అటువంటి వారు ఎటు నిర్ణయం తీసుకోలేక ఈ వారం ఇబ్బంది పడతారు. లాభాలు కూడా పెద్దగా ఈ వారం వీరికి కనిపించకపోవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ముఖ్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పై అధికారులతో కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు
ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మేషరాశి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ జీవితం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి నూతన సమస్యలు అకస్మాత్తుగా ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. టెక్నికల్ రంగం వారికి లేనిపోని సమస్యలు, ఒత్తిడులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి గోచార గ్రహ సంచార రీత్యా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా చెప్పాలంటే తొందరపాటు నిర్ణయాలకు, మాటలకు, ఇతర వ్యక్తుల విషయంలో అనవసర జోక్యానికి ఎంత దూరంగా ఉంటే ఈ వారం వీరికి అది అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకుంటూ, వీలున్నప్పుడులా కూడా ఇంటి దగ్గరలో ఏదైనా ఆలయాలు ఉంటే అక్కడ వెళ్ళి కాస్త ఆలయంలో కూర్చొని భగవంతుడి యొక్క ధ్యానం చేస్తూ గడపడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభరాశి. ఈ వారం వృషభరాశి వారికి క్రమేపీ కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్యావకాశాలు కొన్ని అనూహ్యంగా లభిస్తాయి. ఆత్మీయుల నుంచి అందే శుభవార్తలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. వీరి యొక్క శ్రమ, కష్టం అంటమే అది ఇన్ని రోజులకు ఫలిస్తుంది. వీరి యొక్క శ్రమ, కష్టం ఇన్నాళ్లకు ఫలించడం వల్ల వీరు ఆనందపడతారు. ధార్మిక కార్యక్రమాలు కూడా యథాశక్తిగా నిర్వహిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఇది చేతికందే అవకాశం ఉంది. వీరి అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది అని చెప్పవచ్చు. కొద్దిగా సంపాదించిన డబ్బును పొదుపు పథకాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నంలో వీరు అడుగు ముందుకు వేస్తారు. కుటుంబ పరంగా చూస్తే వీరి యొక్క క్రమశిక్షణ, పనితీరును బంధువులు కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా మెచ్చుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబంలో కొన్ని శుభకార్యాల నిర్వహణకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అపోహలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా ఆరోగ్యం పట్ల మాత్రం కాస్త శ్రద్ధ వహించక తప్పదు అని చెప్పవచ్చు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో నెలకొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగే అవకాశం ఉంది. ఖరీదైన వాహనాలు కొనుగోలు చేద్దామా వద్దా అనే మీమాంసలో ఉన్నవారు ఈ వారం నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. బాధ్యతలను తమకు అప్పజెప్పిన వాటిని పకడ్బందీగా నిర్వహిస్తారు. వైద్య, పారిశ్రామిక, సాంకేతిక రంగం వారు గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు. మహిళలకు తగిన గుర్తింపు ఈ వారం ఇంట బయట కూడా లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు చాలా వరకు కూడా సఫలమవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహస్థి వారం చాలా వరకు కూడా గోచారీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల ఏమాత్రం కూడా అశ్రద్ధ వహించడం మంచిది కాదు. అవసరమని చెప్పనుకుంటే వైద్యుల్ని కలవడం మరింత మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ రాశి వారికి వారం అంతా కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఈ రాశి వారి యొక్క ఊహకు, ఆలోచనలకు అందని విషయాలు కొన్ని ఈ వారం వీరు తెలుసుకుంటారు అని చెప్పవచ్చు. వాటిని తెలుసుకుని ఆశ్చర్యపోతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు, అవాంతలు ఎదురైనా సరే అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసమే ఈ రాశి వారిని ముందుకు నడిపిస్తుంది. ఇంతకాలం ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్యను ఈ వారం పరిష్కరించుకుంటారు. కీలక సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు చిగురింపజేస్తాయి. ముఖ్యంగా ఈ మిథున రాశి విద్యార్థుల యొక్క కృషి, పట్టుదల కూడా ఫలిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న సమయానికి డబ్బు చేతికంతుంది. కొంతమేర రుణాలు కూడా తీర్చగలుగుతారు. కొత్త పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబరంగా వస్తే బంధువులు వీరి పట్ల చక్కటి ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని చూపుతారు. కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా సాఫీగా ముందుకు సాగుతాయి, ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత ఉపశమిస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యల నుంచి కూడా కొంతవరకు బయటపడతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో చిక్కులు, సమస్యలు లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారవేత్తలు తమ సంస్థల అభివృద్ధిపై ఈ వారమంతా కూడా ప్రధానంగా దృష్టి సారిస్తారు. కొన్ని నూతన ప్రణాళికలు కూడా వీరు రూపొందించే పనిలో నిమగ్నమవుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవాంతరాలు తొలగి ఈ వారం వీరు ఊరట చెందుతారు. క్రీడా, కళారంగం వారికి కూడా కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన ప్రాజెక్టులు కూడా చేతికందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా ఈ వారం అంతా కూడా అనుకూలంగానే ఉంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా
ఈ రాశి వారికి మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చి వాటిని పూర్తి చేస్తారు. సన్నిధులు వీరికి చక్కటి ఉపకారాన్ని అందిస్తారు. ఇక వీరిపై కొంతమంది గతంలో చేసిన విమర్శలు ఏవైతున్నాయో ఆ విమర్శలకు ధీటుగా ఈ వారం సమాధానం చెప్తారు. ఆ విమర్శల నుంచి కూడా బయటపడతారు అని చెప్పవచ్చు. ఇక ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుస్తుంది. డబ్బు ఏదో ఒక విధంగా సమయానికి సమకూరుతుంది. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల చక్కటి వినయాన్ని, విధేయతను, ప్రేమను చూపుతారు. ఇంటిలో కొన్ని వేడుకలు నిర్వహణ కూడా చేసే ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు లాంటివి ఏదైనా ఉంటే కూడా అవి కూడా సర్దుకుంటాయి. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత కుదిరిపడుతుంది, ఉపశమనం కూడా లభిస్తుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ కొనుగోలుకు సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుని అడుగు ముందుకు వేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో గతంలో చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు ఈ వారం వీరికి సమకూర్చుకుంటారు. ఆ దిశగా విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు కూడా ఈ వారం వీరు శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎటువంటి బాధ్యత తమ సంస్థ వారు అప్పగించిన దిగ్విజయంగా ఆ బాధ్యతను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని క్లిష్ట సాధ్యమైనటువంటి చిక్కుముడులు ఏమైనా ఉంటే కూడా ఉద్యోగ జీవితంలో వాటిని కూడా వీరు తేలికగా పూర్తి చేస్తారు అని చెప్పొచ్చు. వీరి యొక్క తెలివితేటలు, పడే కష్టము, సమస్య వస్తే ఎదుర్కొనేటువంటి విధానాన్ని చూసి పై అధికారులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారికి ఈ వారమంతా కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. విద్యార్థులు కూడా కోరుకున్న విధంగా మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారిలో నూతన ఉత్సాహం పెళ్ళుబుకుతుంది. వీరు సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కూడా కర్కాటక రాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగానే ఉంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా వీరు ఆవు పాలతో ఇష్టదైవానికి కానీ శివుడికి కానీ అభిషేకం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు ఈ వారం అనుకున్న వ్యవహారాలు కొంత కష్టసాధ్యమైనా సరే పూర్తి చేస్తారు. వీరి ప్రతిభా పాఠవాలకు విశేష గుర్తింపు కూడా లభిస్తుంది. ఆలోచనల అమలులో ఎదురయ్యే ఆటంకాలను కూడా అధిగమిస్తారు. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఉపయోగపడే సమాచారం ఒకటి అందుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం విషయంలో నెలకొన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతుంది. ఆదాయం వీరు ఆశించినంతగా ఈ వారం నుంచి చేతికంతుంది. కొన్ని సందర్భాల్లో సంపాదించిన డబ్బును ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఆలోచన చేయడం, దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కలవడం కూడా ఎక్కువగా చేస్తారు. కుటుంబపరంగా వస్తే వీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల యొక్క సహకారం పూర్తిగా ఈ వారం వీరికి లభిస్తుంది. ఇక ఆరోగ్యం పట్ల మాత్రం ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది. ఎవరైతే ఈ రాశి వారు గత కొంతకాలంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారో అటువంటి వారు ఈ వారం తగు జాగ్రత్త వహించడం మంచిది. అవసరం అని అనుకుంటే వైద్యులను కలవడం, వారు చెప్పిన సూచనలు పాటించడం మరింత మంచిది. ఇక స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో కూడా ఈ వారం వీరు నిమగ్నమవుతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు ఈ వారం సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ప్రధానంగా కూడా ఉద్యోగ జీవితంలో ఏవైతే కొన్ని మార్పులు చేర్పులు వీరు కోరుకుంటున్నారో అవి జరిగే అవకాశం అధికంగా ఉంది. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారు మంచి విజయాలను ఈ వారం సాధిస్తారు. మహిళలకు కూడా కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు మరింత ముందుకు దూసుకు వెళ్ళే ప్రయత్నాలను కూడా చేస్తారు అని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఒక ఆరోగ్యం విషయంలో మాత్రం ఈ రాశి వారు ఎంత జాగ్రత్త వహిస్తే ఈ వారం అంతా కూడా అంత మంచిది అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా ఈ సింహరాశులు దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ యథాశక్తిగా చేస్తూ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి పూర్తి అయ్యే వరకు విశ్రమించే ప్రయత్నం చేయరు. 24 గంటలు కూడా ఆ కార్యక్రమం గురించి ఆలోచన చేస్తూ ప్రణాళికలు కాస్త అటు ఇటు చేసుకుంటూ ఏదో విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క పట్టుదలను చూసి స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక కూడా ఈ వారం మీ రాశి వారికి కాస్త అధికమవుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి.
నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ఈ రాశిలో ప్రయత్నం చేశారో, ఎవరైతే ఇంటర్వ్యూలు లాంటి వాటికి ఈ వారం హాజరుతారో అటువంటి వారు విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. విద్యార్థులు ఎవరైతే మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వీరికి చేతికి అందే డబ్బు వీరి అవసరాలకు సరిపడే విధంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే వీరు చేసే కొన్ని ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు విభేదాలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. ముందు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఇక వాహనాలు, విలువైన ఆభరణాలు లాంటివి ఈ వారం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణ ఈ వారం అంతా కూడా ప్రశాంతంగా సాగుతుంది. కొంతమంది ఈ రాశి ఉద్యోగస్తులు ప్రమోషన్స్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక రంగం వారికి కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది. మహిళలకు ఈ వారం మనశ్శాంతి లభిస్తుంది. టెక్నికల్ రంగం వారికి కూడా చెప్పుకోదగిన అవకాశాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం కన్యరాశికి చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యము అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయడం మంచిది కాదు అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా మరింత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచార రీత్యా తులారాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు వేగవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటలు, వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క అనుభవం ఏదైతే ఉందో అది ఈ వారం వీరికన్నా కూడా ఇతరులకు బాగా కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఎట్టకేలకు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త అందే అవకాశం ఉంది. స్నేహితులను కలుసుకుని ఈ వారం కష్ట సుఖాలు విచారిస్తారు. ఆధ్యాత్మిక వేత్తలతో కూడా ఈ వారం వీరు సమావేశమవుతారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి ఇంతకాలం పడిన ఇబ్బందులు తీరుతాయి. రుణ విముక్తి కూడా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు కూడా సాయపడతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ప్రేమగా ఈ వారం అంతా కూడా మసలుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా వీరి పట్ల అదే విధమైన ప్రేమను చూపుతారు. ఆరోగ్య విషయానికి వస్తే దీర్ఘకాలంగా వేధిస్తున్న కొన్ని ఆరోగ్య సమస్యలు తీరే అవకాశం కానీ లేదా తగ్గుముఖం పట్టే అవకాశం కానీ అధికంగా ఉంది. ఇక ఇళ్ళు, ఖరీదైన వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఎవరికన్నా కూడా స్థిరాస్తి సంబంధిత వ్యవహారంలో కోర్టు కేసులుంటే అవి కూడా కాస్త ముందుకు సాగుతాయి అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ప్రధానంగా ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. నూతన వ్యాపార ఆలోచనలన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులు పని విధానంలో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకుంటారు. అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకోవాలన్న కోరిక అధికమై అటువైపుగా కొత్త కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉద్యోగస్తులు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. పారిశ్రామిక కళారంగం వారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలు ఈ వారం అంతా కూడా శుభవార్తలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు నూతన ఆశయాలతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ఈ రాశి వారు ముఖ్యంగా పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివనామ స్మరణ ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచారరీత్యా వృశ్చిక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈ వారం వీరు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన పిలుపు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారు ఎట్టకేలకు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఎంతటి వారినైనా సరే ఈ వారం వీరు మంచి మాటలతో ఆకట్టుకుంటారు. నూతనంగా పరిచయమైన వ్యక్తులు కూడా వీరికి చేయూతనందించడం విశేషమైన అంశంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఇబ్బందులు తీరి ఈ వారం వీరికి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా ఇక మీదటైనా సరే కష్టపడి సంపాదించిన డబ్బును ఎంతో కొంత పొదుపు చేద్దాం అని చెప్పి ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య తగాదాలు ఏవైతున్నాయో అవి కుటుంబ పెద్దల యొక్క జోక్యం వల్ల సమసిపోయే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు. బంధువులతో కూడా ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్య సమస్యలు క్రమేపీ కూడా తగ్గుముఖం పడతాయి. కాకపోతే ఈ వారం వీరికి కాస్త విశ్రాంతి అన్నది అవసరం అని చెప్పవచ్చు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. అధునాతన వాహనాలు కొనుగోలు చేద్దాం అన్నట్టుగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది.
వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి సన్నాహాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ప్రతిబంధకాలను ఏదో ఒక విధంగా అధిగమిస్తారు. క్రీడారంగం మరియు శాస్త్రవేత్తలు చేసే ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. మహిళలకు కొన్ని సమస్యలు తీరడం వల్ల ఈ వారం కాస్త మనస్సు తేలిక పడుతుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా మరిన్ని మెరుగైన విజయాలు సాధించడం కోసం నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం కూడా యథాశక్తిగా పఠిస్తూ ఈ వారం అంతా కూడా గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి పట్టుదలతో తలపెట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది. ధార్మికవేత్తలతో సమావేశమై తమ సందేహాలను నివృత్తి చేసుకుంటారు. అదేవిధంగా వీరి మాట 10 మందిలో కూడా చెల్లుబాటు అవుతుంది. నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయం వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు క్రమేపీ కూడా తీరుతాయి. ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరి దగ్గర ఉన్న డబ్బును ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి అన్నట్టుగా ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా పీడిస్తున్న కొన్ని ఆరోగ్య సమస్యలు తీరుతాయి అని చెప్పవచ్చు. ఇక కుటుంబానికి వస్తే బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారంలో చిక్కులు సమస్యలు ఏమైనా ఉంటే తొలగే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన రీతిలో గృహ కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారం మీరు ప్రారంభం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థల విస్తరణకు చర్యలు చేపడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉన్నతాధికారుల సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటారు. వైద్య క్రీడా రంగం వారి యొక్క ఆశలన్నీ కూడా ఫలిస్తాయి. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. ఇక పరిహార విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పనుకుంటే తప్పకుండా కూడా ధనురాశి వారు వెంకటేశ్వర స్వామి వారికి ఆలయానికి వెళ్ళి తులసి మాలను స్వామివారికి సమర్పించి ఆ తర్వాత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. నూతన విషయాలు కొన్ని తెలుసుకుని ఈ వారం మకర రాశి వారు ఆశ్చర్యపోతారు. వీరి యొక్క ఆలోచనలు అమలు చేయడంలో అవాంతలన్నీ కూడా తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుకుంటారు. కొన్ని సమస్యలు లేదా వివాదాలను పరిష్కరించుకోవడంలో ఈ వారం కాస్త చొరవ తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మకర రాశి వారు యథాశక్తిగా పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో అత్యంత ఆప్తులైన వారితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా కొంతవరకు వెసులుబాటు లభిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికంతుంది. రుణ భారం నుంచి కాస్త విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరి పట్ల విపరీతమైన ప్రేమ ఆదరణ చూపుతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య నియమాలు పాటించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా రోజువారీ కార్యక్రమాల్లో కాస్త సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయించడం, ముఖ్యంగా చెప్పాలంటే యోగా, మెడిటేషన్, ధ్యానం లాంటి వాటి కోసం కాస్త సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో ఉన్న సమస్యలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడుల విషయంలో ఆటంకాలు తొలగుతాయి. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు బాగా కూడా లాభిస్తాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో జరిగిన చేసిన పొరపాట్లను తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటారు. రాజకీయవేత్తలు క్రీడారంగం వారు పట్టుదలతో ముందుకు సాగుతారు. మహిళలకు మనశ్శాంతి పుష్కలంగా లభిస్తుంది. టెక్నికల్ రంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మకర రాశి వారు ఆరోగ్యం పట్ల మాత్రం ఈ వారం ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం, అవసరమని చెప్పుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యులను కలవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా స్తోత్రం ప్రతినిత్యం భక్తిగా శ్రద్ధగా పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. నూతన కార్యక్రమాలను అనుకున్న సమయానికి కుంభరాశి వారు ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం కూడా అందుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు వీరికి సహకరిస్తారని చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగి ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల యొక్క చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. ఆర్థిక పరంగా ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. అదేవిధంగా రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కాస్త పెద్ద మొత్తంలో అనుకోకుండా చేతికి అందే అవకాశం ఈ రాశి వారికి చాలా మందికి ఉందని చెప్పవచ్చు. కుటుంబ రంగం వస్తే కుటుంబ పరమైన ఒత్తిడిని అధిగమిస్తారు.
పెద్దల నుండి అందిన సమాచారం మేరకు నడుచుకుంటూ ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. శుభకార్యాలపై దృష్టి కూడా సారిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఇక వాహనాలు, ఖరీదైన ఆభరణాలు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి, మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పై స్థాయి అధికారుల యొక్క సహాయ సహకారం పూర్తిగా కూడా లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడారంగం వారు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. మహిళలకు సోదరుల నుంచి అందే పిలుపు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ గణేశాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ మీనరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని వివాదాలు అత్యంత నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు, అవాంతరాలు తొలగి సమయానికి పూర్తి చేస్తారు. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ వారం వీరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇతర వ్యక్తుల యొక్క ప్రమేయం లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు సొంతంగా తీసుకుంటారు. అదేవిధంగా తమను వ్యతిరేకిస్తున్న వారిని కూడా చాకచక్యంగా తమ దారికి తెచ్చుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం వీరి అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. ఎవరిని ప్రాధేయపడకుండా డబ్బును ఈ వారం వీరు సర్దుబాటు చేసుకుంటారు. కుటుంబ పరంగా వస్తే బంధువులు, పెద్దలు వీరి పట్ల చక్కటి ప్రేమను చూపుతారు. ఇంటిలో కొన్ని వేడుకల నిర్వహణలో హడావిడిగా గడుపుతారు. ముఖ్యంగా సంతానపరంగా ఉన్నటువంటి చిక్కులు, సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యం బాగా కూడా కుదుటపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి సోదరులతో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార సంస్థల అభివృద్ధిపై ఈ వారం నుంచి చక్కగా దృష్టి సారించాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని ఆ దిశగా ఆలోచనలు, ప్రయత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో పని ఒత్తిడి బాగా పెరిగినప్పటికీ కూడా మీరు కాస్త ప్రశాంతంగా ఆ పని ఒత్తిడిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కళారంగం, క్రీడారంగం వారు 10 మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. మహిళలకు ఊహించిన విధంగా స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలలో మంచి లాభాలు చేతికంతాయి. టెక్నికల్ రంగం వారు పై అధికారుల నుంచి అనూహ్యమైనటువంటి పిలుపును అందుకుంటారని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారమంతా ఈ రాశిలో కాల భైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి వారఫలాల కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.